నేను ఆటో డ్రైవర్ని. చూడండి, నేను ఇప్పుడు ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నా. చూడండి అన్న, ఆటోలు అయితే ఊరికే ఖాళీగా తిరుగుతున్నాయి. ఏం దందా లేదు, ఏం లేదన్న. మీరు డిస్ట్రిక్ట్ హాస్టల్ తీసుకుంటున్నారు ఎందుకు? ఆ లక్షలు కట్టి మీరు ఊరికే ఎందుకు టైంపాస్ చేస్తున్నారు? ఏదో వర్క్ చేసుకోండి. ఇప్పుడు టీ స్టాల్ పెట్టినా కూడా మీరు బతకవచ్చు అన్న ఈజీగా. ఈ ఆటోలు కొనుక్కొని ఊరికే అప్పుల పాలవుతున్నారు అన్న. ఆ బిజినెస్ అంతా మార్వాడీలు బతుకుతున్నారు అన్న. మీరు ఈఎంఐ నెల ఈఎంఐ 12,000 13,000 కట్టి మీరు ఎందుకన్నా అంత పరిశ్రమ చేస్తున్నారు? మీ ఫ్యామిలీని పోషించుకోకుండా అనవసరంగా ఇవి తిప్పలు చేయకుండా అన్న. దయచేసి చెప్తున్నా, నేను ఆటో తీసుకుని నేను ఆటో డ్రైవర్గా చెప్తున్నా. దయచేసి చెప్తున్నా, మీరు ఆటోలు తీసుకోండి. ఇక ఫ్రీ బస్సులు అయింది, అందరు ఫ్రీ బస్సులోనే వెళ్ళిపోతున్నాయి. ఇగో ఆటో చూడండి, నాకు ఖాళీగా ఉన్నాయి. ఊకే కూర్చున్నారన్న. ఇక సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్న పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్నా. ఇగో చూడండి, సికింద్రాబాద్ దగ్గరనే ఉన్నాయి. ఇగో ఆటో కూడా ఊకనే వస్తుంది. ఒక డ్రైవర్ అన్నా కూడా ఖాళీగానే వస్తున్నాడు. దయచేసి ఏదో ఒకటి బిజినెస్ చేసుకోండి అన్న. టైల్స్ పని అయినా ఏదైనా ఆటో మెకానిక్ అయినా చేయండి అన్న. ఆటో మెకానిక్ చేసినా కూడా మీరు మంచిగా రోజుకు 1,000 రూపాయల నుంచి 3,000 దగ్గర చేసుకోవచ్చు. చూడండి, ఒకరినొకరు అడుక్కుంటున్నారు, ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారు.